2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి 6వ స్థానంలో కేతు యోగిస్తున్నారు, 2వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్న మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి. ఏలినాటి శని ఉన్నది, శివుడిని అభిషేకం చేయించండి. నవగ్రహాలన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి, శివుడు ఆధీనంలో ఉంటాయి కాబట్టి శివుడికి అభిషేకం లాంటివి కానివ్వండి, శివుడికి ప్రదర్శనలు కానీ చేయిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉండి ఏలినాటి శని దోషం కూడా పోయి మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురు, శుక్ర, శని ఈ వారంలో మాత్రం ఈ 3 రోజుల్లోనూ మీరు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీన రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా ఇబ్బందులు అవుతే ఉంటాయి. ఈ వారంలో అవుతాయి కనుక కుటుంబాధిపతి 12వ స్థానంలో ఉండి కుజుడు రాహు కలిసి ఉన్నారు. కుజుడు రాహు బద్ధ శత్రువులు, దాని మూలంగా ఇబ్బందులు ఉంటాయి. 6వ స్థానాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉండి శత్రుగ్రహమైన శనితో కలిసి ఉండటం మూలంగా ఆరోగ్య భంగము, శత్రువులు పెరిగే అవకాశము ఇలాంటివన్నీ ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ వారంలో అయితే కనుక. మ్యారేజ్ పరంగా బ్యాక్ టైం నడుస్తోంది. ఇక్కడ 7వ స్థానం మీద కుజ, శని గ్రహాలు దృష్టి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా సమస్యలు ఉంటాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. వారం అవుతాయి కనుక జాగ్రత్త తీసుకోండి. వృత్తిపరంగా మీ మీద పాలిటిక్స్ లేవటము, రెస్పాన్సిబిలిటీస్ పెరగటము, గ్రోత్ తక్కువగా ఉండటము ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది ఈ వారంలో అవుతాయి కనుక. 10వ స్థానం మీద శని దృష్టి ఉంది, ఏలినాటి శని ఉన్నది, చాలా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ లో కూడా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. కోర్టు కేసు విషయాల్లో విజయ తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. శత్రువులు పెరుగుతారు కాబట్టి కాల భైరవ అష్టకం రోజు చదవండి, మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విషయాల్లోనూ మీకు మంచి విజయం సాధించాలంటే గనక నవగ్రహ హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎం జ్యోతిషాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎం జ్యోతిషాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.